నిన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది కదా! సో, దాని గురించి లేటెస్ట్ అప్డేట్ ఏమొచ్చింది దాని గురించి బ్రీఫ్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. నిన్న 100 అబోవ్ పీపుల్స్ చనిపోయారని చెప్పారు కదా! ఈరోజు ఆ లెక్క ఎంతకు చేరింది? అండ్ ముఖ్యంగా ఎవరైనా బతికి ఉన్నారా లేదా అనే దాని గురించి బ్రీఫ్‌గా ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను నేను. అట్ ద సేమ్ టైమ్ ఆ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటిది? అండ్ బ్లాక్ బాక్స్ నుంచి దాన్ని ఆధారాలు సేకరించారా లేదా? అండ్ అట్ ద సేమ్ టైమ్ అంటే చనిపోయిన వాళ్ళకు టాటా గ్రూప్ వాళ్ళు సమ్ అమౌంట్ ప్రొవైడ్ చేశారు దాని గురించి. అండ్ ఇంకా అండ్ బతికిన రమేష్ అన్న వ్యక్తి ఆయన కొన్ని కీలకమైన ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను నేను 100%. సో, ప్లీజ్ ఇంతవరకు చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం వల్ల నాకు కొంచెం బూస్టింగ్ వస్తది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ తప్పకుండా ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోలోకి వెళ్దాం. సో, ముఖ్యంగా అరౌండ్ యాక్చువల్‌గా 1:10కి అంటే టేక్ ఓవర్ అవ్వాల్సిన ఫ్లైట్ 1:39కి అరౌండ్ ఆ టైంకి అంటే టేక్ ఓవర్ అయింది. లేటర్ అని ఏమైందంటే టేక్ ఓవర్ ఇప్పుడు ఏదైతే రమేష్ ఆ వ్యక్తి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో తను చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే టేక్ ఓవర్ అయిన 30 సెకండ్స్‌కే లోపల ఇంజిన్‌లో బర్నింగ్ స్టార్ట్ అయిందంట జనరల్‌గా. సో, దానికి నన్ను అడిగితే ఇది ఖచ్చితంగా అది ఏరోప్లేన్ వాళ్ళు అంటే టెక్నికల్ లోపం వల్లనే జరిగిందనేది నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఏదైనా అంతమంది ట్రావెల్ చేసేటప్పుడు అరౌండ్ 242 మెంబర్స్ మొత్తం. ఓవరాల్ ప్యాసింజర్ 230 మెంబర్స్ అండ్ క్రూకు మొత్తం 12 మెంబర్స్ ఆళ్ళు. మొత్తం కలిపి 242 మెంబర్స్ ఆళ్ళు. సో, అంతమంది ప్రాణాలు ఒకే ఒక వ్యక్తి బతికారంటే ఇట్స్ మిరాకిల్ అనిపించింది. అండ్ అంతమంది ప్రాణాలు పోవడం అంటే ఇది ఇండియాకు చరిత్రలో అంటే చెరపరాని గుర్తుగా ఉండిపోద్ది డెఫినెట్‌గా. బిగ్గెస్ట్ ఇన్సిడెంట్‌గా ఉండిపోతుంది నన్నడిగితే మాత్రం. చాలా బాధాకరం అనిపించింది జనరల్‌గా. అండ్ ఏదైతే ప్లేన్ క్రాష్ అయిన ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ మెడికల్ కాలేజ్‌లో ముగ్గురు స్టూడెంట్ చనిపోయారనే న్యూస్ అయితే వస్తుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ బాక్స్ ఒకటే దొరికిందంట. ఫ్రంట్‌ది అయితే దొరకలేదని చెప్తున్నారు. అండ్ బాడీస్ ఏ పొజిషన్‌లో ఉన్నాయంటే దారుణంగా అనిపించింది నాకు జనరల్‌గా. అంటే ఆ బాడీస్ అంత ఏమంటారు అంతా బర్న్ అయిపోయి అంతా కాలిపోయి గుర్తుపట్టలేని పొజిషన్‌లో ఉన్నారంట. అండ్ దాన్ని ఇప్పుడు ఎలా గుర్తుపడుతున్నారంటే డీఎన్ఏ టెస్ట్ చేపించి వాళ్ళ కుటుంబాలకి అప్పజెప్తున్నారంట. న్యూస్ అయితే వస్తుంది యాక్చువల్‌గా. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏదైతే చనిపోయిన వాళ్ళు కుటుంబాలు ఉన్నారో వాళ్ళకు టాటా గ్రూప్ వాళ్ళు అంటే 1 క్రోర్ వరకు 1 క్రోర్ ఇస్తామని ప్రకటించారు. సో, ఎంత డబ్బులిచ్చినా ఏదిచ్చినా పోయిన ప్రాణం అయితే డెఫినిట్‌గా తిరిగి రాదు. ఇది నన్నడిగితే నాకు తెలిసినంత వరకు ఇండియాకి ఇది బిగ్గెస్ట్ ఒక డిసడ్వాంటేజ్ అనే చెప్పాలి నన్నడిగితే. అంటే అంతమంది చనిపోవడం ఒక అంటే దేశ చరిత్రలోనే మిగిలిపోతుంది నాకు తెలిసినంత ప్లేన్ క్రాష్ అవ్వడం. ఇది ఎయిర్ ఇండియాలో ఇది ఫస్ట్ టైమ్ కావచ్చు ఇది క్రాష్ అవ్వడం జరిగింది. అంటే ఇంతకుముందు ఎమర్జెన్సీ కోసం వీటి కోసం ల్యాండ్ జరిగి ఉండొచ్చు కానీ ఇంతమంది చనిపోవడం ఇది ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకైతే. ఏది ఏమైనా చాలా బాధ అనిపించింది. ఆ కుటుంబాలు ఎవరు ఊహించి ఉండరు కదా! అంతమంది చనిపోతారని ఒకటేసారని. అది మాత్రం ఫుల్ బాధగా అనిపించింది. అండ్ లేటెస్ట్ వస్తున్న అప్డేట్స్ ఏంటంటే ఇంకా ఇన్ఫర్మేషన్ అంటే చాలా వరకు వాళ్ళు చెప్పిన విషయాల్లో ఇంజిన్ ప్రాబ్లమ్ వచ్చి పేలిపోవడం అంటే పేలిపోయిందని చెప్తున్నారు కానీ మేబీ నాకు తెలిసినంత వరకైతే ఆ డేటా రికవరీ ఇప్పుడు ఏదైతే బ్లాక్ బాక్స్‌లో అది ఆ డేటా ఇదైతది. ఆ డేటా రికవరీ చేసిన తర్వాత ఏదైనా చెప్పగలుగుతారు మేబీ దేనివల్ల క్రాష్ అయ్యి ఉండొచ్చు. ముఖ్యంగా క్రాష్ అవ్వడానికి గల కారణాలు ఏంటిది? దాని గురించి మేబీ బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత దాన్ని అంటే ప్రాసెస్ చేసి చెప్పగలుగుతారేమో గానీ బయటికి ఇన్ఫర్మేషన్ చెప్పగలుగుతారని విచిత్రం అనిపించింది ఏంటంటే టేక్ ఓవర్ అయిన 30 సెకండ్స్‌కే బర్న్ అయిపోయి కొద్ది క్షణాల్లోనే కూలిపోయిందది. అది చాలా కొంచెం నాకు విచిత్రంగా అనిపించింది. ఏదో కొంత దూరం ట్రావెల్ అయ్యి జరిగి ఉంటే వేరేలా ఉండేది యాక్చువల్‌గా. అండ్ అందులో చాలామంది చాలా దేశాల వాళ్ళు ఉన్నారు. అండ్ మన ఇండియా నుంచి కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అందులో. సో, ఏదైనా వాళ్ళ కుటుంబాలకి తీరని లోటు మాత్రం గ్యారంటీగా చెప్పగలను నేను. ఎంత డబ్బులిచ్చినా ఏమి ఇచ్చినా గానీ వాళ్ళ ప్రాణాలనైతే తిరిగి తీయలేం కాబట్టి మేబీ వాళ్ళ కుటుంబాలకి 100% వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది నాకు తెలిసినంత వరకైతే. సో, మీకేమనిపిస్తుంది జనరల్‌గా ఇలాంటి లోపం జరగడానికి గల కారణం అంటే టెక్నికల్ ప్రభావం వల్ల జరగడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు? అండ్ ఆహ్, ఇం ఇంకా అందులో అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే పైలట్స్ ఉంటారో వాళ్ళు అంటే ఇన్‌ఎక్స్‌పీరియన్స్ పైలట్స్ ఏం కాదు వాళ్ళు. లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పైలట్స్ వాళ్ళిద్దరు కూడా ఉన్నోళ్ళు. కానీ కొన్నిసార్లు మనం చెప్పలేం కదనో ఆచారం అంటారు కదా! ఇది అలాంటిదే కావచ్చు నా ఒపీనియన్‌లో. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వెరీ సాడ్ మూమెంట్ యాక్చువల్‌గా ఇండియాకి. నాకు చాలా అంటే హార్ట్ హిట్టింగ్‌గా అనిపించిన మూమెంట్. నేను ఇంకా వచ్చే అప్డేట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు డెఫినిట్‌గా ఎలాంటి అప్డేట్స్ అలాంటి విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేస్తాను నేను. సో, తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్‌ని. అండ్ థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్. తప్పకుండా వాళ్ళ ప్రాణాలకి అంటే శాంతి కలగాలని అయితే కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్.